హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి కల్కి మూవీ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అండ్ పుష్ప మూవీని కూడా ఆగస్ట్ 15 నుంచి పోస్ట్ పోన్ చేసేస్తున్నారు. అండ్ గేమ్ చేంజర్ నుంచి ఒక అప్డేట్ రాబోతుంది. ఇవన్నీ ఏంటి ఈ విషయాల గురించి అన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం, మూవీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్స్, అప్డేట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ మూవీ నుంచి రాబోతున్న అప్డేట్ ఏంటంటే ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అండ్ ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ కూడా రావట్లేదు కాబట్టి మార్చ్ 27 రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ లీక్ అయిన సాంగ్ ఉంది చూసారా, జరగండి జరగండి. మరి అదే సాంగ్ ని రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్స్ చేస్తున్నారు. మరి ఈ మూవీ నుంచి ట్రైలర్ గానీ టీజర్ గానీ వస్తుందని చెప్పేసి ఎలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ ముందుగానే అసలు పెట్టుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ లీక్ అయిన సాంగ్ నే వీళ్ళు మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా. మీరు అందరూ ముందుగానే టీజర్ గానీ ట్రైలర్ గానీ మన రిలీజ్ చేస్తారని చెప్పేసి హై ఎక్స్పెక్టేషన్స్ అసలు పెట్టుకోకండి. సాంగ్ మాత్రం పక్కా డెఫినెట్ గా 100% వస్తుంది. మరి నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కల్కి మూవీ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి. ఎందుకంటే ఏపీలో మే 13 నుంచి ఎలక్షన్స్ ఉండడం వల్ల ఈ మూవీని డెఫినెట్ గా పోస్ట్ పోన్ చేస్తున్నారని చెప్పేసి ప్రతి చోట ఈ న్యూస్ ని బాగా అంటే బాగా వైరల్ గా మార్చారు. కానీ అఫీషియల్ టీమ్ ఇంకా డిసైడ్ కూడా కాలేదు. మరి మీరు ముందుగానే అసలు డిసైడ్ అవ్వకండి. ఎందుకంటే వాళ్ళ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటి నుంచి ఆల్రెడీ చర్చలు మొదలు పెట్టే ఉంటారు. ఎందుకంటే మే 9th వాళ్ళకు బెస్ట్ అంటే బెస్ట్ డేట్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. వైజయంతి వాళ్ళకు అంటే సెంటిమెంట్ డేట్, ఆ డేట్ ని అసలు మిస్ చేసుకోవద్దని చెప్పేసి కోరుకుంటారు వాళ్ళు కూడా. మరి ఇంకొంత మంది మాట్లాడుతున్నారు ఎలాగో పోస్ట్ పోన్ అవ్వబోతుంది కాబట్టి ఈ మూవీ ఆగస్ట్ 15 రిలీజ్ చేయబోతున్నారు. అదే రోజు రావాల్సిన పుష్ప మూవీ పోస్ట్ పోన్ అవ్వబోతుంది అని చెప్పేసి చాలా మంది ఈ న్యూస్ గురించి కూడా మాట్లాడుతున్నారు. మరి పుష్ప ఆగస్ట్ 15 నుంచి వెళ్ళబోతుందని చెప్పేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అసలు లేదు. మరి అదే రోజు కల్కి రిలీజ్ అవుతుందని కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇదంతా ఫేక్ రూమర్స్, ఇవన్నీ నమ్మకండి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి కనుక పోస్ట్ పోన్ అవుతే ఈ మూవీ ఏ డేట్ నా రాబోతుందని చెప్పేసి మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ మూవీకి మే 9th అనేది మంచి అంటే మంచి డేట్, హాలిడేస్ కూడా ఉండబోతున్నాయి కాబట్టి మరి వీళ్ళు కనుక ఆ డేట్ ని మిస్ చేసుకుంటే మళ్ళీ వీళ్ళకు అంత మంచి డేట్ ఎప్పుడు దొరుకుతుంది అని చెప్పేసి మనం వెయిట్ చేసి చూడాలి. మరి మేబీ జూన్ ఆర్ జూలైలో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మూవీ పోస్ట్ పోన్ అవుతే కనుక. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం మనం అయితే వెయిట్ చేయాలి. మరి ఈ మూవీ విఎఫ్ఎక్స్ వరకు కానీ ఇంకా పూర్తిగా షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. లాస్ట్ షెడ్యూల్ జరుగుతుంది ఈ మూవీ ఇది. మరి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని విఎఫ్ఎక్స్ కంప్లీట్ చేసే వరకు చాలానే టైం పడుతుంది. మరి మూవీ టీం ఎంత ఫాస్ట్ గా హడావుడిగా టీం మొత్తం విఎఫ్ఎక్స్ వరకు వేసి అన్ని కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి ప్లాన్ చేసినా గానీ అంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయగలరా లేదా అని చెప్పేసి చిన్న డౌట్. అండ్ ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఇంకా స్టార్ట్ కాలేవు కాబట్టి ఈ మూవీ మే 9th రావడం చాలా కష్టమే అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ ఎలక్షన్స్ కూడా అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అప్పటి నుంచే మరి చూద్దాం కల్కి మూవీని పోస్ట్ పోన్ చేసుకుంటారా లేదంటే వీళ్ళు రిస్క్ చేసి అదే డేట్ రాబోతున్నారా అని చెప్పేసి మనం ఇంకొద్దిగా అయితే వెయిట్ చేయాలి. అండ్ డెఫినెట్ గా ఈ మూవీ పోస్ట్ పోన్ అవకాశాలు చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి. వీళ్ళు రిస్క్ తీసుకోరు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీని హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు, పాన్ వరల్డ్ గా రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఎలాంటి రిస్కులు అయితే తీసుకోరు. అండ్ ఆగస్ట్ 15 పుష్ప మూవీతో క్రాష్ కు వస్తుందా అంటే ఇదైతే ఫేక్, అస్సలు రాదు. ఎందుకంటే రెండు మన తెలుగు మూవీసే కాబట్టి రెండు క్రాష్ కి అస్సలు రాదు. ఎందుకంటే కల్కి పాన్ వరల్డ్ మూవీ అసలు పుష్పతో క్రాష్ చేయరు. ఎందుకంటే రెండు మూవీస్ కి కలెక్షన్ పరంగా దెబ్బ పడుతుంది కాబట్టి. మరి ఇది మొత్తానికి విషయం. మీలో ఇంతమంది ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో, మరి కల్కి ఒకవేళ పోస్ట్ పోన్ అవుతే ఏ డేట్ కి రావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ డెఫినెట్ గా కొత్త మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం, మూవీ కంటెంట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, కంటెంట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అసలు మర్చిపోకండి.